హాయ్ బ్రో. నాకు ఇప్పుడు ఏపీలో వచ్చేసేసి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. అవును. ఇప్పుడు అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీరు ఏ పార్టీకి మీరు నేను సపోర్ట్ సపోర్ట్ చేసేది అయితే జగన్ అన్న ఓకే అంటే ఎందుకు వైసీపీ. ఎందుకోసం? ఎందుకోసం అంటే ఎడ్యుకేషన్ ఓకే అందరికి మంచిగా ఇస్తున్నాడు. ఓకే నాకు తెలిసినంత ముందు ఉన్న ప్రభుత్వం కన్నా చాలా బాగా ఇస్తున్నాడు. అంటే ఇంతకు ముందు చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు వీళ్ళందరూ ఉన్నారు. ఓకే అంత ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇస్తున్న జగన్ అన్న ఎవరు ఇవ్వలేదు. ఓకే మరి అది- ఎంప్లాయ్మెంట్ హ్మ్? ఎంప్లాయ్మెంట్ ఎందుకంటే నేను దాని గురించి మాట్లాడుతున్నాను. తక్కువ, చాలా తక్కువ ఉంది. ఓకే అంటే ఇప్పుడు ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ జాబ్స్ అనేది ఎక్కడైనా సరే ఒకటే. ఇప్పుడు Okay. టీఎస్ లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా పెడుతున్నారు, గవర్నమెంట్ జాబ్స్ పెడుతున్నారు. అవి ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే పేపర్ లీక్ అయ్యాయి, ఇంకా చాలా సంథింగ్ జరిగాయి. ఓకే అది జరగడం వల్ల చాలా మంది పాస్ అయిన వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. Okay. అక్కడ తక్కువ తీస్తున్నారు. ఓకే ఓకే, ఓకే అంటే ఇప్పుడు అన్ని పథకాలు పెట్టాడు, అన్నిటికీ వచ్చేసేసి అన్నా మీరు- ఇస్తున్నారు. నేను ఒక్క ఒకటే నిమిషం మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం. కాదన్నా, ఒకటే. మీరు రెండు విషయాల గురించి మాట్లాడతారు ఎవరైనా సరే. ఇప్పుడు కొంచెం ఆంధ్రప్రదేశ్ లో రెండు విషయాల గురించి మాట్లాడతారు. ఒకటి ఉద్యోగాలు యువతకి లేదు. Okay. నెక్స్ట్ మందు విషయంలో చాలా ఎక్కువగా హైగా ఉంది ఇక్కడ ఆంధ్రాలో. ఓకే హై రేట్స్ సో హై రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే ఆ రెండు విషయాలు కాకుండా మీరు ఏ విషయాల్లో చూసుకున్నా ఓకే జగన్ బాగానే చేశారు. ఓకే నాకు తెలిసినంత బాగా చేశారు. ఓకే ఇప్పుడు ఎడ్యుకేషన్, నేనే ఒక స్టూడెంట్ గా నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను అని అంటే ఓకే అక్కడ జాబులు లేవు. ఓకే నేను అది ఒప్పుకుంటా. ఓకే నెక్స్ట్ మందు విషయంలో కూడా చాలా ఎక్కువగా ఉంది. ఓకే ఆ అంటే రెండు మంచి మందు అందట్లేదు అని నేను చెప్తున్నారు. వచ్చింది ఎక్కడి నుంచి? Okay. ఆంధ్ర నుంచి. ఎడ్యుకేషన్ ఎక్కడ చేశా? ఆంధ్రాలో. చదువుకుంది ఎక్కడ? ఆంధ్రాలో. మొత్తం అక్కడ చేసుకొని వచ్చా ఉద్యోగం కోసం. అక్కడ ఎడ్యుకేషన్ బాగా ఇచ్చారు, ఇక్కడ జాబ్ వచ్చింది. ఓకే అంటే ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు అతను వచ్చేసి 5 ఇయర్స్ అవుతుంది. Fine. అంటే మీరు నేను నాకు తెలిసినంత వరకు ఒక 10th లో వచ్చారు. 10th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఇప్పుడు వచ్చారు. అంత ముందు వరకు మన చంద్రబాబు ఉండేవాడు. Okay. అతను ఉండేటప్పుడు జస్ట్ నార్మల్ గా అలా వెళ్ళిపోయేది. అంటే నా స్కూల్ డేస్ లో నాకు అంతవరకు ఏం లేదు. మా నాన్న గవర్నమెంట్ జాబ్ వల్ల. ఇప్పుడు ఫైనల్ గా వస్తే ఇప్పుడు అక్కడ వచ్చేసి టీడీపీ నుంచి జనసేన నుంచి ఇద్దరు పోటీ ఏమంటారు పొత్తుగా వస్తున్నారు. పొత్తుగా వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు గెలిచే అవకాశం ఉందంటారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచే అవకాశం ఉందా లేదా? పవన్ కళ్యాణ్ విషయం వస్తే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కింద గెలిచే అవకాశం ఉంది. సీఎం కింద అనేది గెలిచేది తెలిసినంత వరకు జగనే గెలుస్తారు. ఓకే ఇప్పుడు జగన్ తెలిసినంత ఇప్పుడు అంటే వరకు బయట అంటున్నారు చాలా మంది ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఏమంటున్నారు అంటే మమ్మల్ని సోమరిపోతులను చేశాడు. ప్రతి సమాధానం ఒక్కటి- చేసింది ఎవరు? ప్రతి ఒక్కటి. మీకు మీరు అయ్యారు సూపర్. ఓకే, ఓకే. మీరు చదువుకోవాలి, ఓకే. ఉద్యోగాలు తెచ్చుకోవాల్సింది మీరే. ఓకే ఓకే, ఓకే. అది మీ వల్లే మీరు సమర్పోతారు. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి చదువుకోవడానికి నువ్వే డబ్బులు ఇస్తావు. ఆ చదువు అనేది నువ్వు ప్రభుత్వం స్కూల్ అనేది మంచిది పెట్టేసేసి అక్కడ నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే సరిపోయింది. ఎడ్యుకేషన్ మొత్తం ఇస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ కూడా నువ్వు పెట్టడానికి నేను- అధికారం ఏంటి? నేను అదే చెప్తున్నాను. ఆ. జగన్ అన్న నాకు తెలిసినంత వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ బాగా ఇచ్చాడు. అంటే చదువు వరకు బాగా చేశాడు. మరి ఎందుకు డబ్బులు ఎందుకు ఇవ్వడం? డబ్బులు డబ్బులు ఎందుకు ఇవ్వడం? డబ్బులు ఎందులో విషయంలో? ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ అని ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వడం ఎందుకు అంటున్నాను నేను. ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, ఓకే ఎలా చదువుకుంటారు? వాళ్ళ నాన్న రోజుకి 300 కూలీ తెచ్చుకుంటాడు. ఓకే వాళ్ళ నెలకి ఒక 5,000 10,000 కట్టాలంటే ఎలా కడతారు? అదే నేను అంటుంది. నేను ఏమంటున్నానంటే ఒక ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ పెడితే అయిపోయింది కదా అంటున్నా. ఫీజు రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ నేను చెప్తున్నాను. గవర్నమెంట్ ఒక స్టూడెంట్ కి కానీ పేరెంట్ కి ఇచ్చే బదులు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఇంటర్ నుంచి సెకండ్ ఇయర్ దాకా ఓకే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. ఓకే కాకపోతే అంటే గవర్నమెంట్ జాబ్స్ కి ఇవ్వలేదు, నార్మల్ పీపుల్స్ కి ఇచ్చాడు. గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎలాగైనా సంపాదిస్తారు అనే దీని మీద ఓన్లీ నార్మల్ పీపుల్స్ మాత్రం ఇచ్చాడు.
ఓకే నార్మల్ ఫీజు యూజ్ చేసుకున్నారు ఓకే అందరూ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరూ ఓకే వాళ్ళకి వచ్చింది, వాళ్ళు కట్టారు. నెక్స్ట్ బీటెక్ లోకి వచ్చింది కదా, ఇప్పుడు ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ ఉంది. ఆ నెక్స్ట్ ఇప్పుడు ర్యాంక్ రాని వాళ్ళందరూ మనీ కట్టే మాక్సిమం చదువుతారు. ఇప్పుడు నేను ఒక విషయం ఫైనల్ గా, ఇప్పుడు ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నారన్న, ఇద్దరు పిల్లలకి చదువు అనేది ఇప్పుడు చదివిపించేస్తాం. అప్పుడు వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులు అసలు నాకు ఇంకా నేను చదివిపించాల్సిన అవసరం ఏముంది, ఫుడ్ కూడా గవర్నమెంటే పెడుతుంది, తర్వాత పిల్లలకు బట్టలు కూడా గవర్నమెంటే పెడుతుంది, అది చదువు కూడా గవర్నమెంటే పెడుతుంది, ఇంకా నేను ఎందుకు పని చేయడం, నేను ఇంటికాడ కూర్చుంటాను. ఇంటికాడ ఎవడన్నా ఇప్పుడు మీ భార్యకి ఎవరు పెడతారు? ఆ, ఇప్పుడు పిల్లలకంటే ఇప్పుడు తెల్లరు నువ్వు ఫుడ్ పెడతావా ఓకే లేక నైట్ నువ్వు ఫుడ్ పెడతావా? మధ్యాహ్నం మాత్రం పెడతారు ఎవరైనా. ఓకే ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నావు, ఓకే నువ్వు మధ్యాహ్నం ఫ్రీ ఫుడ్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంది, ఓకే. పొద్దున్న రాత్రి ఎవరు తింటారు, ఎవరు పెడతారు? ఓకే వాళ్ళు బాగు సంపాదిస్తేనే ఆ. నేను 2 పూటలు కాదు, మీ భార్యకి 3 పూటలు తినిపించాలి. అంటే సంపాదించడానికి అక్కడ ఏమి ఎంప్లాయ్మెంటే లేదు. ఎంప్లాయ్మెంట్ ఏంటంటే, అవును నేను దాన్ని ఒప్పుకుంటా. ఇప్పుడు నేను ఉద్యోగం హైదరాబాద్ వచ్చేస్తున్నా, అంటే అక్కడ ఉద్యోగాలు లేవనేసి. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏమన్నా చేస్తారంట? వాళ్ళ విషయంకి వస్తే మాత్రం వాళ్ళు నాకు తెలిసినంత వరకు అంటే జీతాలు తక్కువ ఉన్నాయి కదా, 5,000 అంటే ఇప్పుడు బతకాలంటే చదువుతుంది కానీ వాళ్ళ ఉద్యోగం మాత్రం బాగా చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు 1వ తేదీ కల్లా పెన్షన్ గానీ ఇంకేమైనా కావాలి అవి 1వ తేదీ కల్లా కరెక్ట్ గా. ఇప్పుడు ఇది రాగానే మళ్ళీ మార్నింగ్ 6 నుంచి 8 కల్లా ప్రతి ఇంటికి వెళ్తున్నారు. అదే కదా, ఇప్పుడు మళ్ళీ జగన్ గెలిస్తే ఒక ముక్కలో గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి? హెల్ప్ అన్న, పూర్ పీపుల్స్ కి హెల్ప్. అంటే హెల్ప్ అంటే దానాలు చేయడం, దానాలు చేయడమే కాదు, దానాలు చేయడం అనేది ఒక అంటే అది గవర్నమెంట్ తప్పు. దానాలు చేయడం అనేది పదం అనేది తప్పు. ఓకే ఇప్పుడు గవర్నమెంట్ చూస్తున్నా. పాలసీ ప్రకారము ఏం చేయాలి? ఇప్పుడు పూర్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే poor గవర్నమెంట్ people's కే చేయాలా? గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారు. ఓకే గవర్నమెంట్ అనేది పూర్ పీపుల్స్ కే చేయాలా? ఎందుకు మరి వీళ్ళందరూ ట్యాక్స్ కట్టట్లేదు? ట్యాక్స్ కడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అందరూ ఉన్నారు, వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది? ఓకే ఓకే, ఓకే ఇప్పుడు నువ్వు కూలికి వెళ్తున్నావు, ఓకే కూలికి 300 సంపాదిస్తున్నావు. నువ్వు ఆ 300తో ప్రైవేట్ స్కూల్లో చదివించగలవా? ప్రైవేట్ స్కూల్లో చదివించగలవా? ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివించాలి కదా. ఆ. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళందరూ మాక్సిమం ఇప్పుడు ప్రెసెంట్ ఎలాగో తెలుసా, గవర్నమెంట్ జాబ్ చదివించిన వాళ్ళు కూడా, అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ బాగుంది, అన్ని బాగున్నాయి చదివించాలి కదా. ప్రైవేట్ స్కూల్లో ఉన్నది అంటే ప్రైవేట్ గా చేసే వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్లో చదివించాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే నేను సంపాదించేది మా పిల్లల కోసం, మా భార్య కోసం. ఓకే, దానికి